శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ ప్రేమించాను. రచన మాదిరెడ్డి సులోచన గారు. హాస్టల్ పేరెందుకు కానీ నేను పిహెచ్డి చేస్తున్న హాస్టల్లో గెస్ట్గా వార్డెన్ లీవ్లో ఉందని టెంపరరీ వార్డెన్గా ఉన్నాను. ఆ హాస్టల్ నియమాలు నిబంధనలు అర్థం చేసుకోవటానికి కొంత సమయం పట్టింది. ఆంధ్రదేశంలోనే అనుకుని ఇలాంటి హాస్టల్ భారతదేశంలో ఒక చోట అనుకుని రాజీ పడండి. జగదాంబరావు అని మొదటి రోజు ఉదయం వినిపించింది. మొదట మేలు కొలిపేమో అనుకుని బ్రష్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాను. 4 బాత్రూంల ముందు భుజాల మీద తుండ్లు వేసుకుని జనం నిలబడున్నారు. ఒక అమ్మాయి స్నిగ్ధ మనోహరంగా నవ్వింది. అక్క, 5 గంటలకి లేవకపోతే 9 దాకా ఇదే రద్దీ, మీరు క్యూలో నిల్చోవాలి అన్నదా అమ్మాయి. తమకంటే పెద్దవారు కనిపిస్తే అక్క అనటం వారి ఆచారం అని తెలిసింది. మీరంతా తెమిలి క్లాసులకు వెళ్ళాకే స్నానం చేస్తాను, బ్రష్ చేసుకుంటానమ్మా అన్నాను. ఆ అమ్మాయి బేసిన్లు చూపింది. కడుపులో చేయి పెట్టి కెలికినట్లయింది. వరండా నీళ్లతో బ్లాక్ అయి నానా గలీజ్గా ఉంది. నిండా నీళ్లతో బ్లాక్ అయింది. చీపురు తెప్పించి నానా తంటాలు పడి బేసిన్లు శుభ్రం చేశాను. ఒక్కటి చేసుకుంటే చాలదా అక్క, ఆ 4 ఎందుకు అన్నది. ఆ పిల్ల గొంతులో వీణ అమర్చారా అనుకున్నాను. స్నిగ్ధ కాదు, వీణ అని పిలుస్తాననుకొని నవ్వి బ్రష్ చేసుకున్నాను. అప్పుడు గుర్తుకొచ్చింది, హాస్టల్లో టీ దొరకదు. 8 అయితే కానీ క్యాంటీన్ తీయరు. మనిషి అలవాట్లకు బానిసవుతాడు. ఎందుకో 6ంటికి కనీసం వేడివేడి టీ పడకపోతే బుర్ర పనిచేయదు. వచ్చి మఠం వేసుకుని మంచం మధ్యలో కూర్చున్నాను. అక్కా టీ. తలెత్తాను. ఇందాకట అమ్మాయి గౌను వేసుకుంది. తల వెంట్రుకలు ఎత్తి కట్టింది. చేతిలో పొగలు కక్కే టీ కప్ ఉంది. నాకేనా అనుమానం తీరకడిగాను. మీకే. మీరు కప్పు తీసుకుంటే నాకు తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ అన్నాను టీ తీసుకుని. నాకు ప్రాణం లేచొచ్చినట్లయింది. సిప్ చేయబోయి ఆగాను. నువ్వు తెచ్చుకో, ఇద్దరం కలిసి తాగుదాం అన్నాను. 1 నిమిషం వెళ్ళి టీ తెచ్చుకుంది. ఇద్దరం టీ తాగాం. ఇంత త్వరగా టీ ఎలా దొరికింది? దొరకలేదక్క, నా గదిలో స్టవ్ ఉంది, రోజు నేను చేసుకుంటాను. నా గదిలో ఉండే ఇంకో అమ్మాయి పరీక్షకు భయపడి పారిపోయింది. కిలకిలా నవ్వింది. తెల్లని పలువరస తళుక్కుమంది. సన్నజాజి విచ్చినట్టుందా అమ్మాయిని చూస్తుంటే. కళ్ళల్లో ఆర్ద్రత, మాటల్లోని మృదుత్వం చూస్తే కరుణ అని పిలవాలనిపించింది. నాకేమైంది? అప్పుడే ఆ అమ్మాయికి 3 పేర్లు పెట్టేశాను. స్నిగ్ధ, వీణ, కరుణ. సురేఖ బోస్ మళ్ళీ రాగయుక్తంగా వినిపించింది. ఏమిటోలే అనుకుని టీ తాగాం. కప్పులు తీసుకుని ఆ అమ్మాయి లేచింది. నాకు స్టవ్ కావాలి అన్నాను. అక్క, స్టవ్, టీ అంటూ హైరాణ పడకు. నా దగ్గర పంచదార, పాలపొడి, టీ లీవ్స్ ఉన్నాయి. నేను 2 సార్లు చేస్తాను. మీకు మధ్యలో కావాలంటే చేసుకుని తాగొచ్చు అంది. థ్యాంక్ యూ అని పేరు క్లాసు అడగబోయాను. చిత్రారెడ్డి అన్న పాట మళ్ళీ వినిపించింది. నా కనుబొమ్మలు ముడిపడ్డాయి. నా ముఖంలో ప్రశ్న గ్రహించిందేమో. అతను వాచ్మెన్ అక్క, చిత్ర కోసం విజిటర్స్ వచ్చుంటారు, అందుకే పిలుస్తున్నాడు. మధ్యలో ఆపింది. మల్లికారాజ్. ఆ పిలుపు వింటూనే కాళ్లకు చక్రాలు వచ్చినట్లు పరుగులు పెట్టింది అమ్మాయి. ఆ అమ్మాయి పేరు మల్లిక అని తెలిసింది. అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. అప్పుడు అటెండర్ ఆదిలక్ష్మి వచ్చింది. నేను 8 దాటాకొస్తాను కానీ మీకు టీ కాఫీ కావాలేమో అని వచ్చానమ్మా అన్నది. ఒక అమ్మాయి టీ ఇచ్చింది. నువ్వు తెచ్చిపెడితే మరో కప్పు తాగుతాను అన్నాను. ఆదిలక్ష్మి గబగబా గది తుడిచి నీళ్లు తెచ్చిపెట్టి ఫ్లాస్క్ తీసుకొని నిలబడింది. 2 కప్పులు మాకు తీసుకురా, నువ్వు తాగు అని డబ్బిచ్చాను. నేను పుస్తకం తీశాను. చేతిలో విచ్చిన గులాబీలు పట్టుకొని వచ్చిందా అమ్మాయి. గులాబీలు ఎక్కడివి మల్లిక? అరే, నేను చెప్పలేదు, నా పేరెలా తెలుసు? అది రహస్యం, చెప్పను అన్నాను నవ్వుతూ. తెలిసింది, వాచ్మెన్ పిలుస్తుంటే విన్నావు. గులాబీలు మధు ఇచ్చాడక్క అన్నది కళ్ళు వాల్చి. మధు? ఓ, అర్థమైంది. చేతిలోని గులాబీల కంటే బుగ్గల్లో పూసిన గులాబీలు బాగున్నాయి అన్నాను. పో అక్క అన్నది గారాలు పోతూ. అతను ఏం చేస్తున్నాడు? ఫైనల్ ఇయర్ ఎంఎస్సిలో ఉన్నాడక్క. మరి నీ విషయం చెప్పలేదు? నేను బిఎస్సి ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఈరోజు పరీక్షలు ప్రారంభమవుతాయక్క, అందుకే గుడ్ విషెస్ చెప్పడానికి మధు వచ్చాడు అన్నది. ఐసీ, బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను భుజం తడుతూ. థ్యాంక్స్ అక్క అన్నది మిలమిల్లాడే కళ్ళు తిప్పుతూ.
అవును మల్లిక, ఈరోజు పరీక్ష అయితే ఒక తపస్సులా చదువుకోవాలి కానీ హాయిగా తిరుగుతావేం అన్నాను. ఆఖరి క్షణంలో చదువుతూ హడావిడి చెయ్యొద్దని మధు చెప్తారక్క అన్నది. వెరీ ఇంట్రెస్టింగ్. మరి నేను తయారై వస్తాను. 9 మేము భోజనం చేస్తాం. మీరు ఆదిలక్ష్మికి చెప్పండి, తీసి పెడుతుంది. స్నానం చేశాక భోజనం చేద్దురు కానీ. మీ భోజనాలు అప్పుడు ఒకసారి చూడాలమ్మా. వస్తాను అన్నాను. గర్ల్స్ హాస్టల్లో ప్రాబ్లమ్స్ లేవక్క, బాయ్స్ హాస్టల్లోనే గందరగోళం జరుగుతుంది అన్నది మల్లిక. ఆదిలక్ష్మి తెచ్చిన టీ ఇద్దరం తాగాం. వెళ్ళేటప్పుడు వచ్చింది మల్లిక. ఆకుపచ్చ చీరలో చిలకలా ఉన్నది. ఈ రంగు కట్టుకోమని మదే చెప్పాడా? పో, నవ్వింది మల్లిక. విజయలక్ష్మి నాయుడు వాచ్మెన్ గొంతు వినిపించింది. వీడికేం పనిలేదా? 10 గంటల వరకు అమ్మాయిల కోసం అబ్బాయిలు వస్తూ ఉంటారు, అలా పిలుస్తూనే ఉంటాడు. మళ్ళీ సాయంత్రం 5 మొదలవుతుంది అన్నది నవ్వుతూ. ఆమె పరీక్ష రాయటానికి వెళ్ళింది. నేను స్నానం చేసి వచ్చేసరికి ఆదిలక్ష్మి అన్నం తెచ్చింది. పచ్చడి, నెయ్యి ఉన్నాయి. ఇది మల్లికమ్మ మీకోసం ఇచ్చింది అన్నది. మల్లిక మంచి అమ్మాయి కదూ అన్నాను. అవునమ్మా, హాస్టల్లో శత్రువులే లేరు, అందరికీ ఆప్తురాలే అన్నది ఆదిలక్ష్మి మెట్రిక్ తప్పి అక్కడ ఉద్యోగం చేస్తోందట. భోజనం చేసి నేను సేకరించవలసిన విషయాల కోసం కొందరు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని కలుసుకున్నాను. మా చర్చ ముగించి వచ్చేసరికి మల్లికొచ్చింది. చాలా సంతోషంగా ఉంది. పేపర్ డ్యామ్ ఈజీగా ఉందక్క, మళ్ళీ వారం వరకు మాకు పరీక్ష లేదు అన్నది నవ్వుతూ. దోబి వస్తే బట్టలు వేసింది. పక్క గదులలో వారు రాలేదని వారి బట్టలు వెతికింది. లెక్క చూసి ఎవరి గదిలో వారి బట్టలు పెట్టింది. మళ్ళీ 5 రూపాయలు కావాలి. మళ్ళీ భాటియా పుస్తకముందా? మల్లిక, నాకు జడ వెయ్యవే. చుట్టుముట్టిన అమ్మాయిల మధ్య అందాల బొమ్మ మల్లికను చూస్తూ ఉండిపోయాను. అక్కయ్య, క్యాంటీన్ నుండి పలహారం తెప్పిస్తాను, నీకేం కావాలి? టీ చాలమ్మా అన్నాను. ఈ హాస్టల్ సంగతి నీకు తెలియదు. రాత్రి భోజనానికై తపస్సు చేయాలి. అప్పటికి మన వంట భీముడికి దయ కలిగితే 10 గంటలు కొడ్డిస్తాడు, లేదా అంతే సంగతులు అంది కిలకిల నవ్వుతూ. 10 నిమిషాలకు బోండా టీ వచ్చింది. డబ్బులు ఇవ్వబోయాను. ఈ పూటకు నువ్వు మా గెస్ట్వి వారించింది మల్లిక. అక్క, మధుని ఎప్పుడు చూపిస్తావు? నువ్వు ఎప్పుడంటే అప్పుడే అన్నది. రేపు వస్తాడా? రేపటి వరకు ఆగుతాడా? సాయంత్రం వస్తాడు అన్నది. అతని పేరు ఎత్తితేనే ఆమె ముఖం కాంతివంతమవుతోంది. మల్లిక అందరికీ పరిచయం చేసింది. అక్క అక్క అంటూ అందరూ ఆదరణగా చూశారు. సాయంత్రం తలుపు వేసుకుని నేను చర్చించిన విషయాలు వ్యాసం రాస్తున్నాను. అగరొత్తుల వాసనతో పాటు పాట వినిపించింది. అమ్మ మాయమ్మ, ఆర్తుల పాలిట ఆపదలు గాచే అమ్మ అంటూ మృదుమధురంగా వినిపించింది. సాహిత్యపరంగా పాట అంతగా బాగాలేదు, కానీ పాడేవారి కంఠంలోని మార్దవం మైమరిపిస్తోంది. మల్లికారాజ్ వాచ్మన్ కంఠం వినిపించింది. మల్లిక జాడ కనిపించలేదు. లేచి ఆమె గది తలుపు తోశాను. జిల్లెళ్లమూడి అమ్మ బొమ్మ ముందు తన్మయత్వంతో చేతులు జోడించి పాడుతోంది. అగరొత్తులు చిన్న ప్రమిద వెలుగుతున్నాయి. మధు పిలుపుకు పరవశత్వం చెందే మల్లిక అంత లీనమై పాడుతుందంటే ఆమె భక్తికి ముగ్ధురాలనయ్యాను. మళ్ళీ అంటూ వచ్చిన విజయ ఆగిపోయింది. సుబ్బు కాక, మల్లిక కోసం వచ్చిన అతిథిని కూర్చోబెట్టు అన్నది విజయ. 3 నిమిషాలకు భక్తిగా నమస్కరించొచ్చింది మల్లిక. మీ మధునేం చేశాడమ్మా? విజయ అన్నది. తూనీగలా పరిగెత్తింది. దర్శనం అన్నాను. డిన్నర్ సమయానికి. నేను వ్యాసం పూర్తి చేసి కళ్ళు మూసుకున్నాను. మల్లికొచ్చింది. ఏం మల్లిక, మీ మధు త్వరగా వదిలాడేం? జన్ను అని ఓ స్నేహితుడు దొరికాడక్క, అందుకే నేనంటే లెక్క లేకుండా పోయింది అన్నది కినుకగా. మల్లిక, పురుషుడిని అర్థం చేసుకోవటంలో పొరపాటు పడకు. అతని స్వేచ్ఛకు అడ్డుకట్టాలని చూడకు అన్నాను. పో అక్క. ముఖం ఎర్రబడగా దిండులో తలదాచుకుంది. నేను నవ్వాను. రీసెర్చి మెథడాలజీ తీశాను. అక్క, మీకు పెళ్ళైందా? పెళ్ళైనట్టు అనిపించడం లేదా? అది కాదక్క, మా హాస్టల్లో 4 పెళ్ళైన వారున్నారు. నోరు విప్పితే మా వారు అంటారు. నువ్వు మధు అన్నట్టు. కిలకిలా నవ్వింది. నాకు పెళ్ళైంది. స్కూల్ ఫైనల్ చదివే అబ్బాయి ఉన్నాడు. నిజమే మల్లిక. అతను హాస్టల్లో ఉన్నాడు. మా వారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారన్నాను. అక్క, బావగారి ఫోటో కావాలి అన్నది. అలా వారం రోజుల్లో విడదీయరనంతగా మా ఆత్మీయత పెనవేసుకుంది. సెకండ్ పేపర్ రాసినాడు సాయంత్రం మధును నాకు పరిచయం చేసింది మల్లిక. అందంగా హుందాగా ఉన్నాడు. ఇద్దరికీ ఈడు జోడు చక్కగా కుదిరింది. నమస్తే మేడం, మా మల్లిక మీ గురించి చెప్పి నన్ను తడవలు పాఠం చదువుతుంటే ఫస్టున పాస్ అయ్యేది అన్నాడు.
ఇప్పటికైనా ఫస్ట్ క్లాస్ ఖాయం అన్నాను. థ్యాంక్ యూ అక్క. ఆమె సంబరం అంతా ఇంతా కాదు. ఇద్దరూ ఒకరినొకరు ఓరచూపులు చూసుకుంటూ చిలిపి మాటలతో కవ్వించుకుంటుంటే అదొక గమ్మత్తైన అనుభవంగా అనిపించింది. ఎంఏ అయ్యాక ఏం చేయాలని మధు? ఐఏఎస్కు కడుతున్నాను. 100 విధాలుగా రావాలి. బై ఛాన్స్ రాకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఉద్యోగం వస్తుంది. అక్కడ మా నాన్న ఫ్రెండ్స్ ఉన్నారు. ధీమాగా హామీ ఇచ్చాడు. గుడ్. మరి మల్లిక చదువు అన్నాను కుతూహలంగా. అది ఆమె ఇష్టం. చదువు డిగ్రీతో ఆపి ఇల్లు చూసుకుంటానన్నా సంతోషమే. అలా కాక ఎంఎస్సి చేసి ఉద్యోగం చేస్తానన్నా నా సహకారం ఉంటుంది అన్నాడు. చాలా బాగుంది. మీరు ఒకరి ఆశలను ఒకరు అర్థం చేసుకోవాలి. అప్పుడే జీవితం యుగళగీతం అవుతుంది అన్నాను. మీకు తెలుసో లేదో నేను పరమ నాస్తికుడిని. ఈవిడ గారేమో అమ్మలకు బాబాలకు భక్తురాలు నవ్వాడతను. అయినా మీరు గౌరవిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఆ సహకారమే ఉండాలి మధు. షల్ ఐ టేక్ లీవ్ అన్నాను లేచి. థ్యాంక్ యూ. రేపు కానీ ఎల్లుండి కానీ పిక్చర్కి పోదాం అన్నాడు. పరీక్షల మధ్య పిక్చర్ ఏమిటయ్యా బాబు అన్నాను. ఈ పాటికి మా రేడియో ప్రసారం చేసే ఉంటారు. నేను ఆ విషయంలో పరమ ఛాందసుడని. పరీక్షలంటూ ఆఖరి క్షణంలో హడావుడి పడకూడదు అన్నాడు. నేను రూమ్కి తిరిగొస్తూ వెనుదిరిగి చూశాను. ఇద్దరూ చెట్టా పట్టాలేసుకుని ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు నవ్వుతూ తుళ్ళుతూ వెళ్తున్నారు. నేను గదిలోకి వచ్చి గ్లాసెడ్ నీళ్లు తాగి మర్నాడు ఇవ్వవలసిన క్వశ్చనీర్ తయారు చేసుకుంటున్నాను. అక్క రేకొచ్చింది. ఏమ్మా అన్నాను ఇటు తిరిగి. నాకు నోట్స్ కావాలి. మరో 10 నిమిషాల్లో మల్లికొస్తుంది. ఆ M² విడతీయడం అంత సులువా? ఏ 8 కానీ రాదు అన్నది రేఖ బల్ల మీద వెతుకుతూ. మల్లిక, మధు హాస్టల్లో అమ్మాయిలంతా M² అంటుంటారు. రేఖ వెళ్ళిన నిమిషాలకే తుఫాన్లా వచ్చింది మల్లిక. ఆమె ముఖం కోపంతో జేవురించి ఉంది. అక్క, అసలు మగవారికి ప్రేమించడం తెలుసా? ఏమైందన్నట్టు చూశాను. చిచి, మగవాళ్ళని నమ్మి బాగుపడిందెవరట? రాదే చెలి నమ్మ రాదే చెలి, మగవారినిలా నమ్మ రాదే చెలి, మోసకారి కామదాసుల మాటలు నీటి మూటే చెలి అన్నాను. అయ్యో సంబరం. ఆ జన్ను ఏ మంత్రం వేశాడో. అతను రాగానే సారీ మళ్ళీ అంటూ లేచాడు. చెట్టా పట్టాలు వేసుకుని భుజాలు రాసుకుంటూ పోతారా? పోనీ అంది ఉక్రోషంగా. నేను ఫక్కును నవ్వాను. ఎందుకు నవ్వావక్క? ఆ జన్ను ఆడపిల్లయితే ఇంకెంత ఉడుక్కునేదానివో అని నవ్వుతున్నాను అన్నాను. హూ కేర్స్? ఆడపిల్లల వెంట కాకపోతే వాళ్ళ అమ్మల వెంట తిరగని ముక్కుపుటాలు ఎగరేసింది. మల్లికారాజ్ ఫోనా? నాకా? మదే చేసుంటాడు. అతనికి నన్ను విడిచి వెళ్ళాలని లేదు. వాడే ఆ జన్నుగాడు లాక్కుపోయాడు. పరిగెత్తుకు వెళ్ళింది. చెప్పు ఊడిపోతే వరండాలోనే పడేసి వెళ్ళింది. నవ్వుకుని పుస్తకం తీశాను. అతనెందుకు చేస్తాడు? విందులు వినోదాలు ఇచ్చే స్నేహితుడున్నాడు. విసుక్కుంటూ వచ్చింది. మీ మధు ఏమంటాడు? మధు పేరు ఎత్తకక్క. నాన్న చేశారు. ఏదో నాతో పనుందట, రేపు వస్తానని. మధు కాదన్న ఆశాభంగం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. విరిసి విరియని పువ్వులాంటి మనసు, వికసించని వయసు. ఆ ఆరాటం అలాంటిది, ఆ తపన అలాంటిది. అక్క, మళ్ళీ ఫోన్ వచ్చినా పిలుపొచ్చినా నిద్రపోతున్నానని చెప్పు. తిక్క కుదురుతుంది. విసురుగా నిండా కప్పుకుంది మల్లిక. చిన్న పిల్ల కదా అని నవ్వి ఊరుకున్నాను. భోజనాల సమయాన లేపితే లేచింది. ఇద్దరం భోజనాలు చేశాం. వార్డెన్గా నాకు అక్కడ నచ్చని విషయం ఒకటి కనిపించింది. ఉదయం సాయంత్రం విజిటర్స్ వచ్చి డిస్టర్బ్ చేయటం. సమయం పాడవుతుందని సాయంత్రం 1 గంట, ఉదయం 1 గంట పెడదామన్నాను. అక్క, దాదాపు అంతా బాయ్ ఫ్రెండ్స్. చాలా గొడవ అవుతుంది. 3 నెలల కోసం నీ తల ఎందుకు పాడు చేసుకుంటావు అన్నది మల్లిక. మధు రోజు సాయంత్రాలు కలుసుకుందే బ్రతకలేరన్న స్థితికొచ్చారు. అక్క, మధు చాలా చిలిపివాడు. బుగ్గ తడుముకునేది. చూడక్క, అన్ని వెధవ కబుర్లు చెప్తాడని ముసిముసిగా అతను చర్చించిన సెక్స్ టాపిక్స్ చెప్పేది. అక్కోయ్, రేపు స్నేహితుడు స్కూటర్ తెస్తాడట, రైడ్కి వెళ్తాం. జీన్స్ వేసుకోనా? మిడ్డియా? అక్కయ్య, ఈ ఫోటోలు ఎలా ఉన్నాయి? రోజు ఇదే తంతు. ఈ అమ్మాయికి పరీక్షలన్న చింత లేదు. యూనివర్సిటీకి వచ్చింది ప్రేమాయణం సాగించటానికా? యువత, మనమేమీ అనలేం. అబ్బా చూడక్క ఎలా గిల్లాడో. ఎర్రబడిన భుజం చూపించింది. ఈ మల్లెల మాల కొన్నాడు. అసలు హోటల్లో బాసుంది లేదంటే నా కోసం బయట నుండి తెప్పించాడని చెప్పేది. మల్లిక కబుర్లు వింటుంటే ఏ ప్రేమాయణం లేకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నందుకు కోపం వచ్చేది. అంతలో మళ్ళీ నవ్వొచ్చేది. తను ఐఏఎస్ అయితే నేను ఉద్యోగం చేయటం బాగుంటుందా? ఎందుకు బాగుండదు అన్నాను. పో అక్క, డిగ్నిటీకి భంగం కాదా? కొన్నిసార్లు వాళ్ళిద్దరితో నేను వెళ్ళేదాన్ని.
మధుని మల్లిక ఆరాధించడంలో వింతేమీ లేదనిపించింది. మిమ్మల్ని భాబీ అంటాను. అదేం వదిన అంటే బావుండలేదా? మల్లిక అడిగింది. భాబీ మా ఇంట్లో అంతా వర్ణ సంకరం, భాషా సంకరం చేశామండి. అమ్మ మహారాష్ట్ర, నాన్న తెలుగువాడు. అక్కయ్య బెంగాలీ బాబును వరించింది. అన్నయ్య పంజాబీ అమ్మాయిని చేసుకున్నాడు అన్నాడు. అయితే భాబీ అని పిలవాలని రూలా? అక్షరాల. తమరమ్మగారి భజన పాటలు పాడటం ఏమిటి? అమ్మనంటే ఊరుకోను. ఉరుకులు పరుగులు తీయి అన్నాడు. షటప్. థ్యాంక్స్. కళ్ళు చికిలించాడు. మీరిద్దరూ ఈ విషయంలో ఏకీభవించకపోతే రేపెలా అన్నాను. చూడక్క, పెళ్లి కాగానే నెల తిరగకుండా అమ్మ భక్తుణ్ణి చేస్తాను. భాబీ, భక్తి అంటే విరక్తి కలుగుతుంది. అప్పుడు నేను సన్యసిస్తే మీరే మా మల్లికను ఆదుకోవాలి. ఆమె నా ప్రాణం కాబట్టి అప్పుడప్పుడు పేపర్లలో క్షేమ సమాచారాలు వెయ్యండి అన్నాడు తమాషాగా తల వంచి. ఇంకా నయం, మిస్సింగ్ అని అడ్వర్టైజ్ చేయమని అడగలేదు. ఇద్దరు చిలిపి తగులు పడేవారు. నాకు ఫ్లోరల్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయమని 10 సార్లు అడిగాను. మన బుర్ర ట్యూబ్లైట్ పరీక్ష రోజు చేస్తానని మరో 10 సార్లు నేను చెప్పాను. మల్లిక లేచి వెళ్ళిపోయింది. వారిని చూస్తుంటే ముచ్చట వేసింది. ఆ మర్నాడు నేను లైబ్రరీలో ఉండగా ఆదిలక్ష్మి వచ్చింది. అక్క, మీకోసం విజిటర్ అంది. నా కోసమా? ఆశ్చర్యంగా చూసి లేచి బిజినెస్ రూమ్లోకి వచ్చాను. ఒక అతను 40 వయసు ఉంటుందేమో, ప్యాంటు షర్ట్ వేసుకుని కూర్చున్నాడు. పోలికలు చూస్తే మల్లికలా కనిపించాడు. నమస్తే. అతను లేచాడు. నమస్తే, కూర్చోండి అన్నాను. అతను కూర్చున్నాడు. నేను పేం కుర్చీ లాక్కొని కూర్చున్నాను. నా పేరు బాలరాజ్, మల్లిక తండ్రిని. తన పరిచయం చేసుకున్నాడు. ఐ సీ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మేడం, మీరు అన్యదా భావించక బయటికి వస్తే 2 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు. అలాగే పదండి అన్నాను. అతని కారుంది. ఇద్దరం దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళాం. ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నాం. అతను టిఫిన్కి ఆర్డర్ చేశాడు. నాకు కాఫీ చాలు అన్నాను. అతను విననట్టే ఆర్డర్ చేశాడు. నేను ఈ ఊళ్ళో ఉండి మల్లికను హాస్టల్లో ఎందుకు ఉంచానో చెప్పిందా? నాకు అలాంటి విషయాలు చెప్పలేదు. చదువు, మధు రెండే ఆమె నోటి నుండి వచ్చే మాటలు. నాకేం చెప్పలేదు. అతను గాఢంగా నిట్టూర్చాడు. చెప్పదు మేడం. నాపై కోపం. నన్నేం చేయమంటారు చెప్పండి? మల్లిక పుట్టగానే తల్లి చనిపోయింది. మా చెల్లెలు సానుభూతితో తనకు ఆడపిల్లలు లేరని పెంచింది. 5-6 ఏళ్ళు అతి గారాబంగా పెంచింది. నేను 2వ వివాహం చేసుకున్నాను. పద్మజ మా బంధువుల అమ్మాయే. పద్మజకు మల్లిక అంటే గిట్టేది కాదు. అకస్మాత్తుగా మా చెల్లై కూడా మారిపోయింది. కారణం నాకు తెలియదు. నా ఎదాన పడ్డావు, నా గండాన పుట్టావు, నిన్ను పెంచుతున్నాను, నా కర్మ అంటూ సాధించటం మొదలుపెట్టిందట. వాళ్ళు వీళ్ళు చెప్పారు. గిట్టక అనుకున్నాను. మల్లిక ఒక్కనాడు చెప్పేది కాదు. అత్తను అమ్మ అంటూ ఆప్యాయంగా గారాబంగా మసులుకునేది. పరాయి పిల్లల్ని ఎంత బాగా చూసినా నిందలు నిష్ఠూరాలు తప్పవు అనుకున్నాను. అది సహజమే కదండి. 7వ తరగతిలో ఫెయిల్ అయింది. ఆ రోజు మా చెల్లెలు కొట్టిన దెబ్బలకి దిమ్మెరపోయింది మల్లిక. నాకు కబుర్ చేస్తే నేను వెళ్ళాను. అన్నయ్య, దీన్ని భరించటం నా చేత కాదు, తీసుకువెళ్ళి ఏం చేసుకుంటావో నీ ఇష్టం అన్నది. పరీక్ష ఫెయిల్ అయినందుకు నేను 4 గంటించాను. నోరెత్తలేదు. పని మనిషి నా చేతిలో బెల్ట్ లాగేసింది. ఏందయ్యా గట్ల కొడతావు? అది పిల్ల మనిషనా? ఈ ఇంట్లో బాయిలర్ అంటించి అవతల వీధిలో ఉన్న మీ మేనలుడింట్లో బాయిలర్ అంటించి అంట్లు తోమి కూరగాయలు కోసొచ్చి ఈ ఇంట్లో అందరి తానాలకు నీళ్లు తోడి కంచాలు పెట్టాలి. మీ మేనకోడలు గారాల కూతురు, ఆమె పిల్లల్ని ఆడించాలి. బజారు పని ఒక్కసారి చెప్పరు. కొత్తిమీర పేపర్ అంటూ తిప్పుతారు. నామకార్థం బడికి వెళ్తుంది. చదువుకునే పిల్ల కదా, ఏ పూట ఇంత వేడన్నం పెట్టరు. ఆ పిల్ల బడికి పోయినా నిద్రపోతాదనుకుంటాను అన్నది. పని మనిషి మాటలు ఎంతవరకు నమ్మాలి? నా చెల్లెలు చదువుకున్నది, లెక్చరర్గా పనిచేస్తోంది. మానవతా విలువలు తెలియవా? ఆలోచిస్తున్నాను. మళ్ళా పొద్దుమూఖంగా బడి నుండి రాగానే పిల్లల్ని ఆడించాలి. ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు. ఇక్కడ పెట్టినవి మోసుకెళ్ళాలి. నేను ఉతగ్గా మిగిలిన బట్టలు జాడించాలి, బియ్యం ఏరాలి, వచ్చిపోయే వారికి కాఫీలు టీలు పెట్టాలి, పక్కలు దులపాలి. ఆ పని మనిషి చెప్పిన పనులన్నీ చేశాక ఏ పిల్ల చదవదు. ఏం చెయ్యాలి? మా ఇంటికి తీసుకొచ్చాను. పెనం మీద నుండి నిప్పుల మీద నుండి పెనం మీద వేసినట్టు అయింది. మా ఆవిడ సాధింపులు విధిలింపులు ఎక్కువయ్యాయి. ఒక్కసారి గట్టిగా అరిస్తే నిద్రమాత్రలు మింగింది. అంతే. మళ్ళీ ఆమె జోలికి వెళ్ళటం మానేశాను. మల్లికని హాస్టల్లో పెట్టడం ఒక్కటే మార్గంగా కనిపించింది. ఆ పనే చేశానన్నాడు ఆయన నిట్టూర్చి. అప్పుడు మల్లిక ఇంటికి రానంటుందా అన్నాను కుతూహలంగా. అతని ముఖం చిన్నబోయింది. కాదు, హాస్టల్లో చేరాక మల్లిక స్వభావం చాలా చిత్రంగా మారిపోయింది.
తనదంటూ ఏం దాచుకునేది కాదు. ఎవరికి ఏ చిన్న బాధ కలిగినా సహించేది కాదు. ఆమె దయాగుణాన్ని అందరూ ఎక్స్‌ప్లాయిట్ చేశారు. నా గుండె దడదడలాడింది. కొంపదీసి ఆ ఎక్స్‌ప్లాయిటర్స్‌లో నన్ను ఒకదానిగా భావించటం లేదు కదా? మాట్లాడరేం? ఏమన్నారు? ఉలిక్కిపడ్డాను. అదేనండి, ఇప్పుడు నేను మధుకర్ను ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు అన్నాను. అదేనండి, అతని కుటుంబం చరిత్ర ఆరా తీశాను. అంత మంచి రిపోర్ట్స్ లేవు అన్నాడాయన. మనమ్మాయి కుటుంబం గురించి అంత బాధపడటం లేదు. అతని గురించి తెలిసిన విషయాలు ఇక్కడ చర్చించతగినవిగా లేవు. ఈ పెళ్ళి ఆపాలండి. అంత సున్నిత హృదయాలు, దయామయురాలు అతని గురించిన నిజాలు వినలేదు. ఎలాంటి నిజాలు? అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడా? మేడం, ఈ నెల రోజులలో మీపై విపరీతమైన గురి కుదిరింది. మీరు చెబితే వింటుంది. ఈ పెళ్ళి ఆపాలి. అదే ఎందుకు అన్నది నాకు తెలియాలి కదా. అది ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఓ డాడీ, మీరు అక్కయ్య మా డాడీ తెలుసా? పరిచయం అన్నాను ఇబ్బందిగా. ఆ వెనకే మధు వచ్చాడు. నన్ను విష్ చేశాడు. మల్లిక తండ్రికి నమస్కరించాడు. వాళ్ళు పక్క టేబుల్ దగ్గర కూర్చోబోతుంటే నేను పిలిచాను. థ్యాంక్ యూ బాబీ అంటూ కూర్చున్నారు. నాకప్పుడు అనిపించింది, మధు కుటుంబం వర్ణసంకరం, భాషా సంకరం అయింది. అదే అయి ఉంటుంది ఆయన అభ్యంతరం. కాఫీ తాగిన తర్వాత మల్లిక తండ్రి బాలరాజ్ వెళ్ళిపోయాడు. మధు లేచాడు. మళ్ళీ పరీక్షలయ్యాక కలుద్దాం మళ్ళీ. రేపు ఉదయం నన్ను అభినందించవా? ముఖం మార్చింది. ఓకే బాబా, ఓకే అని అతను బయటికి వెళ్ళిపోయాక మేము హాస్టల్కి బయలుదేరాం. నాన్న ఏమన్నారక్క? మధు గురించి అతనికి మంచి అభిప్రాయం లేదు. నా గురించి కాస్త మంచిగా మాట్లాడిన ఏ వ్యక్తి గురించి మా డాడీకి సదభిప్రాయం కలగనివ్వదావిడ. ఆవిడంటే తెలుసు, మారుటి తల్లి గురించి మాట్లాడుతుందని. అదే మా డాడీ భార్య. మల్లిక కళ్ళు కోపంతో తళతళలాడాయి. మరి నా గురించి మంచి అభిప్రాయంలో ఉన్నారు అన్నాను. అక్క, డాడే కాదు, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఏ శక్తి మమ్మల్ని విడదీయలేదు అన్నది దృఢంగా. అబ్బా, అపర లైలా అన్నాను నవ్వి. అక్క, విఫలమైన ప్రేమికుల గురించి మాట్లాడకు, పోల్చకు, నువ్వైనా ఆశీర్వదించు అన్నది. నా ఆశీస్సులతో పనులైతే నువ్వింకా చాలా పెద్దదానివి కావాలని ఆశీర్వదిస్తాను మల్లిక. మీ డాడీ మీ శ్రేయోభిలాషి అన్నాను. అక్క, అత్తయ్య ఇంట్లో పనిపనుల కన్నా హీనంగా బ్రతుకుతుంటే చూసి అత్తయ్య చెప్పే తీయటి మాటలు వింటూ ఆవిడకు స్వీట్సు బట్టలు ఇచ్చేవారు నా శ్రేయోభిలాషుల. పరీక్ష ఎందుకు తప్పావని అడగకుండానే అత్తయ్య చెప్పింది వేదమని నన్ను చావగొట్టడం శ్రేయోభిలాషులు చేసే పని అక్క. ట్యూషన్ ఉండి పని లేక అత్తయ్య కూతురు ఇంటర్ ఫెయిల్ అయింది. అది ఒక్కరికి గుర్తులేదా? మల్లిక కళ్ళు నీటితో నిండిపోయాయి. ఊరుకో అన్నాను భుజం తట్టి. అక్క, నా హృదయంలో రగిలే ఈ అగ్నిజ్వాలలు ఆరిపోనియ్యి. నాటకం డైలాగు అన్నాను నవ్వించాలని. నువ్వేమన్నా నాకు బాధలేదు. అదే ఆయన మా డాడీకి తన భార్య కూతురిపై ఉన్న దాంట్లో ఒక వంతు ప్రేమ నాపై ఉందా? ఆ పసిదానికి మేజోళ్ళు 50 రూపాయల బూట్లు కొని నాకు హవాయి చెప్పులకి 10 రూపాయలు ఇస్తాడు. ఫారిన్ అనరాక ఫారెన్ నైలాక్స్ చీరలు అనే భార్యకు రకరకాల చీరలు, నాకు ఈ వాయిల్ చీరలు కొనిస్తాడా? ఇదంతా నా మీద ప్రేమేనంటావా? నిలదీసింది. అది కాదు మల్లిక, మీ పిన్ని ఆత్మహత్య చేసుకుంటుందేమోనని భయం. చేసుకుంటుందా? మల్లిక నవ్వింది. ఆత్మహత్య అంటే ఈ పిల్లకు నవ్వులాటగా ఉందా? అక్క, నిజంగా విసిగి చావాలనుకుంటే మరో 4 టాబ్లెట్లు మింగేది, అదంతా భయపెట్టడానికి అన్నది నిర్లక్ష్యంగా. ఎన్ని రకాలుగా చెప్పినా ఆమె తన నిర్ణయం మార్చుకుని రాజీకి సిద్ధంగా లేదు. సరే, ఓ నిట్టూర్పు వదిలి వెళ్ళిపోయాడు బాలరాజ్. ఆ వారమంతా నేను బయటికి వెళ్ళి పనులు చేయటంలో నిమగ్నమై ఉన్నాను. మల్లిక కనిపించినా హలో అనటం తప్ప పెద్దగా మాట్లాడే అవకాశం రాలేదు. ఉదయం టీ ఫ్లాస్క్లో పెట్టి వెళ్ళిపోయేది. అలా వేగంగా గడిచిపోతోంది కాలం. ఆ రోజు హాస్టల్ అంతా సందడిగా పెళ్లివారి విడిదిలా ఉంది. రేఖ పరుగునొచ్చింది. అక్క, నువ్వు గదిలోనే ఉంటావా? ఎందుకమ్మా? ఈరోజు పరీక్షలు ఆఖరు, అందరూ సినిమాకి వెళ్దామంటున్నారు. అమ్మొస్తారు. సరే వెళ్ళండి, అమ్మొస్తే నేను కూర్చోబెడతాను అన్నాను. థ్యాంక్స్ అక్క. రేఖ వెళ్ళిపోయింది. రేఖ, మల్లిక లేదా అన్నాను. ఇక ఈరోజు మల్లిక మనకు దొరకదు. మధు గదికి వెళ్ళింది. అలా బాయ్స్ రూమ్కి వెళ్ళొచ్చినా అతను 2 నెలలుగా హాస్టల్లో ఉండటం లేదు. ఈ పక్క వీధిలో ఉన్న హోటల్లో తింటూ పక్కనే గది తీసుకుని స్నేహితుడితో ఉంటున్నాడు అని వెళ్ళిపోయింది. ఆ జన్ను వాడిని తన్నాలి అని మళ్ళీ పళ్ళు కొరకటం గుర్తుకొచ్చింది. మళ్ళీ నేను సేకరించిన విషయాలు పేపర్పై పెడుతున్నాను. టైం ఎంతైందో తెలియలేదు.
అక్క భోజనం చేయవా అని లక్ష్మి వచ్చింది. అబ్బా రాత్రైందా అన్నాను. అవునక్క, ఈరోజు చెట్టు విడిచిన భూతాల్లా ఎవరిదారినా వారు వెళ్ళారు. అక్కయ్య అక్కయ్య ఫోన్ కింది నుంచి వాచ్మెన్ అరిచాడు. ఇంత రాత్రి ఎవరు చేస్తారు? క్రిందికి దిగాను. హలో అన్నాను. నా పేరు వివరాలు అడిగాడు కొత్త వ్యక్తి. ఆహా నేనా, ఏమిటి? మల్లిక అనబడే మీ హాస్టల్ అమ్మాయి మధుకర్ అనే కుర్రవాడిని ఫ్లవర్ వాస్తో హత్య చేయడానికి ప్రయత్నించింది. ఆమె మేమేం అడిగినా జవాబు ఇవ్వటం లేదు. ఆమె దగ్గర మీకు రాసిన ఉత్తరం దొరికింది అన్నారు. మల్లిక హత్యా ప్రయత్నం చేసిందా? నమ్మకం కలగలేదు. నేను 5 నిమిషాలు వస్తాను, ఫోన్ పెట్టేశాను. ఆదిలక్ష్మి, మల్లిక ప్రమాదంలో ఉంది, మనం వెళ్దాం అన్నాను. బట్టలు మార్చుకుని బయలుదేరాను. ఆదిలక్ష్మి రిక్షా మాట్లాడింది. ఇద్దరం ఎక్కాం. ప్రేమమూర్తి అమాయకంగా అందరి అవసరాలు తనవే అనుకునే మల్లిక హత్యా ప్రయత్నమా? అందులో తను అత్యంత అభిమానంతో ఆరాధనతో స్వంతం చేసుకోవాలనుకునే వ్యక్తిని చంపుతుందా? నో, ఇదెవరో చెయ్యబోయి తన పైకి నెట్టారు. అవును, అంతే అయి ఉంటుంది. మధు గురించి చెప్పేటప్పుడు ఆమె కళ్ళల్లోని వెలుగు, గొంతులోని తీయదనం ఎంత మర్చిపోవాలన్నా మరపుకు రావు. అక్క ఏమైంది? ఆదిలక్ష్మి అడిగింది. మల్లిక మధుని చంపబోయిందట. మల్లిక మధునా? యహ్, ఎవరో తప్పు చెప్పిండ్రక్క. తప్పు కావాలనే కోరుకుంటున్నాను లక్ష్మి అన్నాను. ఇద్దరం మధు గది చేరుకున్నాం. చుట్టుపక్కల జనం అందరూ నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ కాలం పిల్లలకి అసలు మతులు పోతున్నాయి. ఆ పిల్ల ఎంత నంగనాచి తుంగబుర్రలా ఉండేది. నిజంగానే ఈ కథలు సినిమాలు పిల్లల్ని పాడు చేస్తున్నాయి అన్నది మరో స్త్రీ. అక్కడున్న పోలీసుని చూసి మల్లిక గురించి అడిగాను. మీరేనా మేడం? మధుని ఆసుపత్రిలో చేర్చాం, మల్లిక పోలీస్ స్టేషన్లో ఉంది అన్నారు. మధు గది చూస్తే అతనెంత రసికుడో అర్థమైంది. అందమైన అమ్మాయిల బొమ్మలు, నగ్న చిత్రాలు ఉన్నాయి గది నిండా. గది చక్కగా అలంకరించి ఉంది. కాస్త నలిగిన పడక, పగిలిన ఫ్లవర్ వాజ్ ఏదో చెప్పాలన్నట్టున్నాయి. మధు ఆమెను బలవంతం చేశాడా? అతను ఏదడిగినా సంతోషంగా సమర్పించే స్థితిలో ఉంది మల్లిక. మరింకేం జరుగుంటుంది? అతను వివాహం ఆడటానికి నిరాకరించాడా? అంత బేల కాదు. అసలు వారి ప్రేమ చాలా దూరం వెళ్ళిందనే నా అనుమానం. పోలీస్ స్టేషన్కి చేరాం. ఎన్ని ప్రశ్నించినా తలెత్తలేదు, జవాబు చెప్పలేదు మల్లిక. మల్లిక రాసిన ఉత్తరం అడిగి తీసుకున్నాను. అక్క, నేను మధు దంపతులమై రేపొస్తాం మళ్ళీ. మల్లిక, నా మీద ఒట్టే, నువ్వు మాట్లాడకపోతే నేను మా ఊరు వెళ్ళిపోతానన్నాను బెదిరింపుగా. పెళ్లి చేసుకుంటానని. ఇదేమిటి? అక్క ఈసారి తలెత్తింది. ఆమె కళ్ళ నిండుగా నీళ్లు. చెప్పు, ఎందుకు మధుని చంపాలని చూశావు? అతన్ని ప్రేమించాను గనక. మల్లిక, అవునక్క, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అతన్ని ప్రేమించాను అంటూ తిరిగి కూర్చుంది. మరో 5 నిమిషాలు నిలబడినా ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. అక్కడి నుండి బయలుదేరి తిన్నగా ఆసుపత్రికి చేరాం. బలమైన గాయాలు తగిలాయి, కానీ ప్రమాద పరిస్థితి దాటింది. అతని మంచం దగ్గర దీనంగా కూర్చున్న కుర్రాడు కనిపించాడు. ఎర్రగా, ముద్దుగా, నాజుగ్గా ఉన్నాడు. అతని ఇంటికి కబురు చేయలేదా? అతన్ని ప్రశ్నించాను. నేనే వెళ్ళాలి, చాలా దూరం అన్నాడు. మీరెవరు? నా పేరు జనార్దన్ అండి, మధు రూమ్మేట్ని. ఓ ఐసీ అన్నాను. జన్ను, అబ్బా అంటూ కదిలాడు మధు. నాకేం అర్థం కాలేదు. ఊర్లో ఇల్లు, తల్లిదండ్రులుండగా మధు హాస్టల్లో ఎందుకుంటున్నాడు? మల్లికకు మారుటి తల్లి ఉంది. మరి మధు? ఆలోచిస్తూ బయటకొచ్చి మల్లిక తండ్రి ఇచ్చిన ఫోన్ నంబర్కి డయల్ చేశాను. అతను విషయం విని ఫోన్లోనే ఏడ్చినంత పనిచేశాడు. మేడం, మా అమ్మాయి అంత ఆవేశపరురాలు, దుర్మార్గురాలు కాదు. ఏదో పొరపాటు జరుగుంటుంది. మీరు రండి, మల్లిక చేశానన్న భావమే బయటపెడుతోంది అన్నాను. అరగంటలో అతను లాయర్ని తీసుకుని వచ్చాడు. జామీన్ ఇచ్చి మల్లికను విడిపించాం. అప్పటికి రాత్రి 11 గంటలైంది. ఇంటికి వెళ్దామా? తండ్రి అడిగాడు. ఊహు, అక్కతో హాస్టల్కి వెళ్తాను అన్నది. మీరు వెళ్ళండి, రేపు మాట్లాడుకుందాం అన్నాను. అతను లాయర్ కారులో వెళ్ళిపోయారు. ఇద్దరం హాస్టల్కి వచ్చాం. ఆదిలక్ష్మి ఆలస్యమైందని దారిలోనే దిగిపోయింది రిక్షా. గ్లాస్ నిండా నీళ్లొంచి మల్లికకు ఇచ్చాను. ఆమె నీళ్లు తాగి నిర్లిప్తంగా కూర్చుంది. నా కోసం భోజనం మూతపెట్టుంది. భోజనం చేద్దామా? నాకు ఆకలి లేదక్క. అయితే పడుకుందామన్నాను. ముడి విప్పి జుట్టుకు రిబ్బన్ కట్టుకున్నాను. అక్క, నా గురించి నువ్వు ఉపవాసం పడుకుంటావా? కొన్నిసార్లు కంపెనీ లేందే మంచి నీళ్లు కూడా సహించో మల్లిక అన్నాను. త్వరగా వచ్చి కూర్చుంది. ఇద్దరం తినలేకపోయాం. తిన్నామనిపించాం. అక్క, నేను ఈ గదిలోనే కింద పడుకుంటాను అన్నది. ఇద్దరికీ సరిపోతుంది మంచం అన్నాను. ఇద్దరం కూర్చున్నాం. అక్క, నా బాల్యం ఎలా గడిచిందో డాడీ చెప్పే ఉంటారు. తల్లి లేని నాకు
తల్లి అయిందని అత్తయ్యను నేను సిన్సియర్గా, చాలా ప్రేమగా, గౌరవంగా, ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఆరాధించాను. ఆమె కొన్నాళ్ళు అలాగే చూసింది. చాలా సమస్యలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. నన్ను అప్పనంగా పోషించడం అత్తయ్యకు బాధగా ఉండేది. ఆమె నాన్న నుండి డబ్బు, కానుకలు ఆశించేది. ఆయన నా పేరున డబ్బిస్తే అత్తయ్య బాధపడుతుందని భావించేవాడు. ఆ అసంతృప్తి నా పట్ల చూపటం మొదలుపెట్టింది అత్త. మీ నాన్న చెప్పారు, నిన్ను పని మనిషి కన్నా హీనంగా చూసేవారట కదా. అయినా నేనేనాడు బాధపడలేదు, నాన్నతో చెప్పుకోలేదు. అనవసరంగా కోపగించే అత్తయ్యను చూసి అందరినీ ప్రేమించాలనే సిద్ధాంతాన్ని అలవర్చుకున్నాను. అత్తయ్యకు అది నచ్చలేదు. చీటికి మాటికి అబద్ధాలాడేది. ఆ ఇంట్లో ఏ తప్పు జరిగినా నా పైన రుద్దేది. నేను అనని మాటలు అన్నానని చెప్పి అందరి సానుభూతి సంపాదించేది. పాపం తల్లి లేని పిల్లని చేరదీస్తే ఆ పిల్ల ఎంతకు తెగించిందో అని అందరూ అంటుంటే కూడా అత్తను అసహించుకోలేదు. ఎవరి గురించి అబద్ధం ఆడకూడదని నిశ్చయించుకున్నాను. దానివలన అనవసరంగా ఎందరు బాధపడతారో అర్థమైంది. అలాగే అందరినీ ఆదుకోవాలని, మన దగ్గర ఒక్క బిస్కెట్ ఉన్న 10 మందితో పంచుకు తింటే కలిగే ఆనందం తెలుసుకున్నాను. ఆ ఇంట్లో అత్తయ్య బలం పేరిట ఏదో వంకబెట్టి పండ్లు, మిఠాయిలు తన పిల్లలకు పెట్టుకునేది. మిగిలిపోయిన అన్నం, కూరలు నాకు పెట్టేది. దానివల్ల ఆమెకు లభించింది ఎంతో గాని నేను నష్టపోయింది చాలా. అదంతా మీ నాన్న చెప్పారు మల్లిక. ఏమని చెప్పారు? తన చెల్లెలి విషయం తెలియదనా? తెలిసినా తను చూసి చూడనట్టు ఊరుకున్నాడనా? ఈ ప్రపంచంలో నేను అసహించుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే అది మా నాన్నగారు. మల్లిక అదిరిపడ్డట్టు చూశాను. అవునక్క, అతని నిర్లక్ష్యం, నిరాశలు నన్ను మరో విధంగా మార్చాయి. ప్రేమ కోసం పాకులాడుతున్న వ్యక్తికి ఏ చిన్న మంచి మాట విన్నా సముద్రంలో కొట్టుకుపోయేవాడికి గడ్డి పరక దొరికినట్టు అనిపించింది. ఆత్మీయంగా పిలిచిన ప్రతి స్త్రీలో అమ్మ కనిపించేది. ఆ సమయాన నన్ను పొగిడి నా ఉదారతను మెచ్చుకున్న మధుకర్ అంటే ప్రాణం పెట్టాను. ఆమె 2 చేతుల్లో ముఖం దాచుకున్నది. మల్లిక, చూడమ్మా, ఆర్తిగా తలను హృదయానికి హత్తుకున్నాను. మా అబ్బాయి కంటే 1-2 సంవత్సరాలు పెద్దదేమో. అవునక్క, నా మనసు, నా సర్వస్వం అతనికే అనుకున్నాను. కానీ అతను పర్వర్టెడ్ అన్నది మళ్ళీ ఏడుస్తూ. కాసేపు ఏడవనిచ్చాను. ఆమె హృదయ భారం దిగే వరకు ఏడ్చింది. ఇప్పుడు చెప్పు, ఎలా చెప్పేదక్క? చెప్పినా నువ్వు నమ్ముతావా? సిగ్గుచేటు అంది. నేను పూర్తిగా నమ్ముతాను. చెప్పు మల్లిక. అక్క, అతను మధు హోమోసెక్స్కి అలవాటు పడ్డాడు. నేను సంతోషంగా గదికి వెళ్ళి అయ్యగారు నేర్పించాలని బోల్ట్ తీసుకుని లోపలికి వెళ్ళాను. ఆ గదికి కిటికీ, తలుపు కలిసే ఉన్నాయి. కిటికీలో నుండి తలుపు బోల్ట్ అందుకొని తీశాను. అక్క, ఎంత జుగుప్సాకరమైన దృశ్యం! ముఖం తిప్పుకుంది. నేను స్థాణునైపోయాను. అదేం అలవాటు? అతను కోరికలకు దాసుడైతే కోరిక తీర్చి సర్వస్వం అర్పించే వ్యక్తి మల్లిక ఉంది. అంతగా కాకపోతే అవసరాలు తీర్చే ఆడవారు అంగడి బొమ్మల్లా ఉన్నారు. స్త్రీలు దొరకని చోట సుదీర్ఘమైన యుద్ధం జరిగేటప్పుడు ఇలాంటి సంబంధాలు నెలకొంటాయని విన్నాను. నమ్మకం కలగటం లేదు కదక్కా. నువ్వు చెప్పే ప్రతి అక్షరం నమ్ముతాను మల్లిక అన్నాను. థ్యాంక్స్. జన్ను అంటూ తిరుగుతుంటే మామూలు స్నేహం అనుకున్నానక్క. వాళ్ళిద్దరినీ పడకలో అంత అసభ్యమైన స్థితిలో చూస్తే చెప్పలేకపోయింది మల్లిక. ఆవేశపడ్డావు మల్లిక. ఆ స్థితిలో వారిని చూసి ఆవేశపడితే నువ్వు అన్నట్టు నాది తొందరపాటే. ఎంతో ఉత్సాహంగా వెళ్ళి మా వివాహం సంగతి తేల్చుకుందామని వెళ్ళిన నేను అక్కడి దృశ్యంతో స్తబ్దంగా మారి వెనుదిరిగాను. గేటు దాటుతుండగా మధు వచ్చి నా రెక్కపట్టి లాక్కుపోయాడు. కమాన్ డార్లింగ్ అంటూ పిలిచాడు. సారీ మధు అన్నాను ఆవేదనగా. ఏమైందని తీసుకువెళ్ళి కూలేశాడు. ఇంకా ఏం కావాలి? అసహ్యంగా చూశాను. ఇదంతా మోడర్న్ సొసైటీలో ఒక భాగం, మళ్ళీ అప్సెట్ అవ్వొద్దు, జస్ట్ జోక్ అన్నాడు. మధు, లెట్ మీ గో. మల్లిక, నువ్వెప్పుడు ఏ బాయ్స్తో ఇన్వాల్వ్ కాలేదా? అలాంటిదే ఇది. షటప్. లేచాను. కూర్చో. నేను ఎప్పుడైనా అడిగానా? ఛీ, నువ్వు అడ్డమైన పనులు చేసుకో. నేను కూడా ఆ కోవకు చెందానని అనుకోవటం నీ మూర్ఖత్వం. లేచాను. ఈ పతిత వేషాలు మానేయ్. మీ గర్ల్స్ హాస్టల్లో జరిగే తతంగాలు నాకు తెలియవా? ఇంకా దారుణంగా మాట్లాడాడు. అవి తలుచుకుంటేనే కంపరంగా ఉంది. అవి భరించలేకపోయానక్క. నిన్ను నన్ను కలిపి దారుణంగా ఊహించాడు. అందుకే సామెత చెప్పారు, రంకులాడుతూ రచ్చకెక్కితే రంకుమొగుడిని అంటగడుతుందని. మల్లిక ముఖం జేవురించింది. మనుషులు ఎంత వికృతంగా ఆలోచిస్తారు. అది భరించలేకపోయాను. అతను ఇంకా నవ్వుతూ ఏదో అంటుండగా ఫ్లవర్ వాస్ ఎత్తి తలపైకి విసిరాను. అది వెళ్ళి కణతకు గుద్దుకుంది అన్నది. ఎంత ప్రమాదం తప్పింది అన్నాడు. ఎందుకు ఈ దురలవాట్లకు లోనవుతున్నారు? విద్యా విధానమా?
తల్లిదండ్రుల అలక్ష్యమా? పిల్లలు బూతులు మాట్లాడడం సంస్కారం అనుకుంటున్నారు. ధైర్యం అనేది లేదు. ఇలాంటి అరాచకత్వాలు లేవదీస్తున్నారు. అక్క, ఇదంతా ఎందుకు జరిగింది? నేనేం పాపం చేశానో? బావురు మంది మరోసారి. కొన్నింటికి అర్థాలు చెప్పలేం మళ్ళీ అన్నాను. ఇద్దరం నిద్రపోవటానికి చాలా ప్రయత్నించాం. తెల్లవారుతుండగానే పేపర్ వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్డ్ కండిషన్లో ఉంది. మీరు 2ంటికి రండని వారిని పంపించాను. మొదట మధుకర్ను కలుసుకుని జన్ను అభిప్రాయం తెలుసుకుని పేపర్ల వారితో మాట్లాడాలి. త్వరగా తయారై రేఖ ప్రయాణం ఆపించి మల్లిక దగ్గరుంచాను. నేను ఆసుపత్రికి వెళ్ళాను. మధు, జన్ను టీ తాగుతున్నారు. గుడ్ మార్నింగ్ విష్ చేశాను. తల పంకించి కూర్చున్నాను. బయట నర్సుల బూట్లు టకటకలు వినిపించాయి. చూడు, ఏదో గుర్తుకొచ్చి తలుపు వేశాను. మధు భయంగా చూశాడు. భయపడకు మధు, ఒక్క విషయం చెప్పిపోదామని వచ్చాను. అసలు విషయం బయటికి వస్తే నీకంటే ఎక్కువ బాధపడేది మల్లిక అనుకుంటున్నావు. కానీ నువ్వు సంఘంలో నీచంగా చూడబడతావు అన్నాను. మీకు మల్లిక అంతా చెప్పిందా అన్నాడు తలదించుకొని. అంతా చెప్పింది. మీ ఇద్దరి స్టేట్మెంట్ వేరువేరుగా ఉండరాదు. తాగిన మైకంలో సినిమాకి వెళ్దామని వచ్చిన మల్లికను మీరిద్దరూ మానభంగం చేయబోయారు. తనను రక్షించుకోవాలని. అలాగే చెప్తాను బాబీ అన్నాడు. మీ స్నేహితుడికి అదే మాట చెప్పండి అన్నాను లేచి. థ్యాంక్ యూ బాబీ. మధు, ఒక్క మాట చెప్పనా? మానవతా విలువల్ని కలుషితం చెయ్యకు. అబద్ధం ఆడేవాడు ప్రపంచమంతా అబద్ధాలు కోరులుగా భావిస్తారు. నీలాంటి పర్వర్టెడ్ బ్రెయిన్కి అందరూ నీలాంటి వారిలాగే కనిపిస్తారు. ఇద్దరు స్త్రీల మధ్య ఏదో అక్రమ సంబంధం అనుకునే నీ వక్రబుద్ధి మారితేనే సంతోషిస్తాను. ఇద్దరు పురుషుల్లాగా, ఇద్దరు స్త్రీలలాగా స్త్రీ పురుషులు కలిసి తిరిగితే, దాన్ని పవిత్రంగా మలిచితే మానవత్వం విలువలు పెరుగుతాయని నేను కృషి చేస్తున్నాను. ఆ కృషిలో ఎన్నో నిందలు, నిష్ఠూరాలు భరించాను. ఇంకా భరిస్తాను. నాకు కాసుండేది. నవత కోరే యువత వల్ల మార్పు వస్తుందని. ఆ ఆశ నిరాశ చేశావు అన్నాను. నా గొంతు భారమైంది. అతను చాలా అనీజీగా ఫీల్ అవుతూ తలదించుకున్నాడు. నన్ను క్షమించు బాబీ అన్నాడు చివరికి. నువ్వు హృదయపూర్వకంగా ఆ మాట అంటే సంతోషిస్తాను. ఒక్క విషయం. సమాజం మారినా ఇంకా కొన్ని ఛాందస భావాలు మారలేదు. ఎన్ని తప్పులు చేసినా పురుషుడికి క్షమ దొరుకుతుంది. మీరు మల్లికను మానభంగం చేయబోతే ఆమె ఫ్లవర్ వాజ్ విసిరిందని చెప్పండి అన్నాను. అలాగే బాబీ అన్నాడు. జన్ను నా వైపు తిరిగి చూడలేదు. నేను హాస్టల్కి వచ్చాను. గలగల పారే సెలయేరులా చెంగున దూకి లేడిపిల్లలా ఉన్న మల్లిక మూడీగా కిటికీ దగ్గర నిలబడింది. మళ్ళీ ఆప్యాయంగా పిలిచాను. అక్కా అంటూ చేతుల్లో వాలిపోయింది. నా చెల్లెలు పిరికిది కాదని నిరూపించాలమ్మా. మన జీవితం మనది. మనతో జీవితం పంచుకునే పురుషుడిది కాదు. నాకు అన్నీ ఉన్నా ఈ రీసెర్చి ఎందుకు చేస్తున్నాను? నా తృప్తి కోసం. అందుకే నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నాను. ప్రయత్నిస్తాను. ప్రయత్నంలో జయం కలగాలి. నాతో పాటు మా ఇంటికి రా, కొన్నాళ్ళుందువు. అంతకంటేనా? నా భుజంపై తలవాల్చింది. మల్లికకు ఓదార్పు దొరికింది, కానీ నాకు దొరకలేదు. యువత తప్పుదారి ఎందుకు పట్టింది? ఎందుకు? మీకెందుకని మీరు అడగవచ్చు. నేను ప్రేమించాను. దేశాన్ని, మంచిని, మానవతను ప్రేమించాను. అందుకే ఈ తపన, ఆవేదన. దీనికంతం ఎప్పుడో మరి. సమాప్తం. ప్రేమించాను కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.